ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందా మీ దగ్గర? డెఫినెట్గా జావిద్ భాయ్, ఎవరి దగ్గర కూడా ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ కాలేకుంటే కూడా దూడలు ఉంటే కూడా మనతోని వేరే బర్రెలు కొంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆల్రెడీ మేము చెక్ చేసుకున్నాం. నిన్న సాయంత్రం చూస్తున్నాము, ఇప్పుడు మార్నింగ్ చెక్ చేసినాము. చెక్ చేసుకుని ఎంత ఇచ్చినాయి? మూడు 277 ఇచ్చినాయి. 77 ఇచ్చింది. ఒకటేమో 6.5 ఇచ్చింది. 6.5 ఇచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శంషాబాద్లో మదార్ డైరీ ఫామ్లో ఉన్నాము, మదార్ బాయ్ దగ్గర. ఇక్కడ మీకు బన్నీ, జాఫ్రాబాదీ, ముర్రా 3 రకాల గేదెలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అది టాప్ క్వాలిటీ గేదెలు. మీకు రోజుకి 14, 16, 18, 20 లీటర్ వరకు ఏదన్నా గేదెలు కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇక్కడ మనకు కస్టమర్ కూడా రావడం జరిగింది. అన్న దగ్గర ఎన్ని ఉన్నాయి గేదెలు, ఎంత గేదెలు తీసుకున్నారు, ఏందనేది డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ అన్న మనది? ప్రాపర్ కొడంగల్ నుంచి ఇక్కడ శంషాబాద్ వచ్చారు. ఎన్ని గేదెలు తీసుకున్నారన్న? ప్రస్తుతం 3 తీసుకున్నాం. 3. ఏ బ్రీడ్ తీసుకున్నారు? మూడు కూడా ముర్రా తీసుకున్నారు. మిల్కింగ్ చూసుకున్నారా? చూసుకున్నాం. వాళ్ళు ఎంత చెప్పారు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిల్కింగ్? ఆల్రెడీ మేము చెక్ చేసుకున్నాం. నిన్న సాయంత్రం చూస్తున్నాము, ఇప్పుడు మార్నింగ్ చెక్ చేసుకున్నాము. ఎంత ఇచ్చినాయి? 277 ఇచ్చినాయి. 77 ఇచ్చింది. ఒకటేమో 6.5 ఇచ్చింది. 6.5 ఇచ్చింది. ఓకే, వీళ్ళు ఏం ఫీడ్ పెడుతున్నారు, ఎంత చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి అన్న, మీ దగ్గర ముందు ఏమైనా ఉన్నాయా గేదెలు? ఆల్రెడీ ఆవులు ఉండే, కొంచెం దాని ఇబ్బంది అనిపిస్తే, మెయింటెనెన్స్ ప్రాబ్లం అనిపిస్తే ఓకే కొంచెం డ్యామేజ్ అయినాయి, చనిపోయింది. ఓకే, తర్వాత మీ దగ్గర తీసేద్దాం అనుకుంటున్నాం. పాల మార్కెట్ ఉందా మీ దగ్గర? టౌన్, మద్దతు టౌన్. ఓకే, ఎంత ప్రైస్ ఎంత వెళ్తుంది లీటర్? 50-55 పోతుంది. ఆల్రెడీ గేదెల మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది. అంటే కొనే దాంట్లో ఎలా ఉన్నారు? మీ సెలెక్షన్ ఉందా, లేకుంటే మదార్ బాయ్ చెప్పారా, లేకుంటే ఎవరైనా వేరే తెచ్చుకున్నారా మీరు సెలెక్షన్ లో? మా వర్కర్ ఉన్నారు, ప్లస్ మేము సెలెక్షన్, మాకు తెలుసు, డైరీ ఫామ్ మెయింటైన్ చేసినాం, తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇంకొకటి అన్న, ప్రైజెస్ ఏ విధంగా అనిపించినాయి, ఎలా? ఇక్కడ మేము 4 కలిసి అంటే వాళ్ళు చెప్పేదంటే 150-155 చెప్పిండ్రు. ఓకే, ఫైనల్ గా మేము చెప్పిన 3కి 425కి ఫైనల్ చేసేసినాం. ఓకే, 4,25,000 కి 3 గేదెలు మీరు ఫైనల్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్ గా 142 పట్టింది ఒకదానికి. ఓకే, 77 లీటర్స్. ఇంకో లీటర్ పెరుగుతుంది. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఆ గేదెలకు? చెప్పండి, అది అన్నారు. మా దగ్గర ఇక్కడ సూపర్ నేపేర్ లేదు, దగ్గర లేదు. ఓకే, మా దగ్గర ఓన్లీ ఎండుగడ్డ వేస్తున్నారు. మా దగ్గర సూపర్ నేపేర్ ఉంది. ఓకే, అది పెడితే ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఏమేమి చెక్ చేసుకున్నారు గేదెలు తీసుకునే ముందు? ఇక్కడ మీకు ఎక్కడైనా తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా రైతులో మీ అదే రైతు మీరు ఏమేమి చెక్ చేసుకున్నారు గేదెలకు? కొన్ని స్కిన్ చెక్ చేయడం కానీ, ఆ కింద రొమ్ములు చెక్ చేయడం కానీ. ఓకే, కొంచెం మిల్క్ మా బాబు చూసిన వర్కర్ ఉన్నారు, మీ వర్కర్ తీస్తున్నాడు. చూసిండు ఆయన. ఓకే అన్న, ఇప్పుడు ఎక్కువ మంది గేదెలలో వస్తున్నారు, ఆవుల రేట్లు మధ్యలో పెరిగినాయి, అందరూ పాలు పెరిగినాయి అని ఆవులు చాలా మంది కొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవులు తీసేసి గేదెల సైడ్ వచ్చినారు, ఎక్కువ మంది వస్తున్నారు. ఆ విధంగా వస్తున్నారు. దాని మీద అభిప్రాయం చెప్పగలరా? అంటే మేము కూడా సేమ్, ఇప్పుడు ఆవులు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర. ఆవులు అద్దరు కూడా వస్తుంది, దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది, ఇబ్బంది ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, అంటే ఆల్రెడీ డైరెక్ట్ ఇంతకుముందు బీఆర్ నుంచి తీసుకొస్తుంది. ఎందుకు ఇబ్బంది, ఏ విధంగా ఉంది ఆవుల మెయింటెనెన్స్? చాలా మన వెదర్ సెట్ అవ్వట్లేదు అవి. ఓకే, పాల రేట్ కూడా చాలా తక్కువ ఉంది. 35-40. మేము డైరీలో వస్తే రేట్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ దీనికైతే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక్కడ వేరే ఫామ్ కి కూడా వెళ్ళిరా, గేదెలు చూసిరా, లేక డైరెక్ట్ ఇక్కడ మదార్ బాయ్ దగ్గర చూసినాం? నిన్న అది కంట్రీ సైడ్ ఫామ్ కి వెళ్ళొచ్చినాము. ఓకే, మాకు ఇక్కడ బెటర్ అనిపిస్తే ఇక్కడ పర్చేజ్ చేసినాం. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్న మీ పేరేమన్నారు? సుభాష్ రెడ్డి అన్న ఆల్రెడీ వచ్చారు, చూసుకున్నారు. వేరే ఫామ్ కూడా విజిట్ చేయండి. మీరు విజిట్ చేసి 5-6 ఫామ్లు విజిట్ చేసి తర్వాత ఈ ఫామ్కి వచ్చి ఇక్కడ కూడా విజిట్ చేయండి. మీకు నచ్చినది తీసుకొని, ఏమైనా ఫోర్స్ చేసిరా తీసుకోమని? ఈ విధంగా అది మన ఇష్టం కదా, వాళ్ళేం ఫోర్స్ ఏం లేదు. మాకు మేము హ్యాపీ అయితే ఉండడానికి రూమ్ అవన్నీ ఉందా? ఉన్నాయి. ఓకే, ఫుడ్ ఉన్నాయి, ఫుడ్ కి అరేంజ్ చేసింది. ఓకే, ఎప్పుడు వచ్చారు? నిన్న 3 o'clock వచ్చింది. 3 o'clock వచ్చారు. ఓకే, అన్న గేదెలు కూడా నేను చూపిస్తాను వీడియోలో, చూడొచ్చు. కొన్న 3 గేదెలు కూడా అన్నగారు. ఇలాగనే ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి గేదెలలో? ఖచ్చితంగా మేము ఆల్రెడీ అదే ప్లాన్ చేద్దామని ప్లాన్ గా ఉన్నాం. పెంచాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇక ఆవులు తీసేసి మొత్తం గేదెలు రావాలని అన్న కూడా అనుకుంటున్నాయి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్న స్క్రీన్ మీద ఉంది నెంబరు, మదార్ బాయ్ దగ్గర వచ్చింది. మదార్ బాయ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది కొన్ని ఎక్కువ బిజినెస్లలో ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేదెలలో పెట్టుకున్నాం, వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ ప్రెగ్నెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ప్రెగ్నెంట్ అమ్మేస్తుంటారు, లేకుంటే మనకు ఊర్లలో ఏదైనా గేదె కట్టదు, ప్రెగ్నెంట్ కాదు, సంథింగ్ ప్రాబ్లం వల్ల, లేకుంటే వాళ్ళ సిమెంట్ బుల్ ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి టైంలో మీకు ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందా మీ దగ్గర? డెఫినెట్ గా జావిద్ భాయ్, ఎవరి దగ్గర కూడా ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ కాలేకుంటే కూడా దూడలు ఉంటే కూడా మనతోని వేరే బర్రెలు కొంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అంటే ఆ గేదె ఇచ్చేసి వేరే మిల్కింగ్ గేదె తీసుకొని వెళ్ళొచ్చు. అవును. ఓకే,
ఏమైనా గీదలు ఉంటే దానికి ఒక ప్రైస్ ఫిక్స్. ఓకే వాళ్ళు ఆవులు ఉంటాయి ఆవులకు ఎక్స్చేంజ్ ఉండదు ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ అంటే మీరు అది నాకు అమ్మాలి నేను ఇది మీకు అమ్ముతారు. అవును ఏమైనా డిఫరెన్స్ రేట్ లో ఎంత అయింది అది అమౌంట్ ఇచ్చేయాలి వాళ్ళు. అవును అవి చాలా రైతులు ఉన్నారు ప్రెగ్నెంట్ కావాలి అంటారు. అవును ఈ రైతుల దగ్గర ప్రెగ్నెంట్ ఉన్నది కానీ ఈ రైతుకు దానికి కనెక్షన్ లేదు అని. అవును ఎగ్జాక్ట్ కనెక్షన్ మనం అయిపోతాం. కరెక్ట్. ఆయన ఏం చెప్తున్నానంటే యాక్చువల్ గా కొంతమంది రైతులు ప్రెగ్నెంట్ అడుగుతున్నారు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలియదు ఎక్కడ ప్రెగ్నెంట్ దొరుకుతుందో. వీళ్ళ దగ్గర వచ్చిన తర్వాత జెన్యున్ గా ఇచ్చే వాళ్ళు లేరు. ప్రెగ్నెంట్ 3 months ఉంటే 8 months అని చెప్తారు, 4 months 7 months అంటారు. వీళ్ళు ఏంటంటే చెక్ చేసి ఎవరైనా రైతులు ప్రెగ్నెంట్ అమ్మే వాళ్ళు ఉంటే లేకుంటే ఎండిపోయిన గేదెలు కూడా ఉంటాయి. వీళ్ళకి ఆల్రెడీ ఆంధ్రాలో కూడా ఎండిపోయిన గేదెలు అడుగుతారు ప్రెగ్నెంట్ కానీ వాళ్ళు పోయి పెంచుకుంటారు. అట్లా బ్రీడ్ కూడా ఒక డెవలప్ అయ్యేటట్టు ఉంటుంది. బ్రీడ్ ని ప్రొడక్షన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దూడలు కూడా చేస్తారు ఎక్స్చేంజ్, ఏమున్నా చేస్తారు. డైరీ ఫార్మ్ సంబంధించి ఫీల్డ్ లో ఏమైనా మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉంటే కూడా చేస్తారు. ఓకే మంచి ఒక మంచి టాపిక్ మీద మాట్లాడారు ఈ విధంగా. ఎందుకంటే చాలా మంది రైతులు అడుగుతుంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఈ ప్రెగ్నెంట్ కానీ ఎలాంటి గేదెలు కానీ ఆవులు కానీ ఏమున్నా మీరు వీళ్ళకి అమ్మండి. వీళ్ళ దగ్గర నుంచి ఒక డిస్అడ్వాంటేజ్ ఏమైతున్నాయంటే వాడుకు ఎక్కడ అమ్మాలి అది తెలియదు. అవును సో ఎవరైనా కట్కలు వస్తారు ఏవలది దీనికి ఇంత అని కటింగ్ చాలా లాస్ చేసి తీసుకుపోతున్నారు. అవును స్లాటర్ హౌస్ కి. అవును సో ఒక మంచి బ్రీడ్ కూడా వెళ్ళిపోతుంది. అవును సో దాని ప్రకారం అది నేను కూడా ఏం ఎక్స్ట్రా అయ్యాను. దానికి ఏం వాల్యూ ఉంటే అదే, ప్రెగ్నెంట్ కి ఏం వాల్యూ ఉంటే అదే, ఏం వాల్యూ ఉంది అదే. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోకపోతే వాడు కూడా మేపాలి ఉంటాయి, వాళ్ళు కూడా ఖర్చులు ఉంటాయి. దాని ప్రకారం ఏమున్నది కానీ సరిగా రేట్ మీకు వస్తాయి. ఓకే వారు రైతులకు కూడా ప్రాఫిట్ ముంగల. మీరు ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ వేరే కమ్మాలన్నా వాళ్ళు ఎక్కువ రేటుకి కొనరు. ఏ రేట్ అయితే రైతు తీసుకుంటారో ఆ రేట్ అయితే మీరు తీసుకొని దానికి మెయింటెనెన్స్ చూసుకొని వాళ్ళకి అమ్ముతారు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా ఎక్స్చేంజ్ కావాల్సిన వాళ్ళు ముర్రా వచ్చి మీరు జాఫరాబాద్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ బ్రీడ్ ఉన్నది అది మీకు నచ్చిందా గేదె అది ఇచ్చేయండి, తీసుకొని వెళ్ళండి. ఎక్కువ పైన ఏం డబ్బులు అయితే ఏ గేదెల బ్రీడ్ లోడ్లు వచ్చినాయి ఈ రోజు అయితే ఒక జాఫరాబాద్ వచ్చినాయి. 2 రోజుల ముందుగా కూడా జాఫరాబాద్ ఒక లోడ్ వచ్చింది జావిద్ భాయ్. ఓకే అది కూడా అమ్మిపోయింది మొత్తం. హెవీ మిల్క్ దాంట్లో ఒక 30 లీటర్స్ ది ఉన్నది, దాని తర్వాత 24 లీటర్స్ అండ్ 20 లీటర్స్ ది మొత్తం ఉన్నది లోడ్. అది ఆర్డర్ మీద వచ్చిందా? లేదు రైతుల కోసం తెప్పించిన. ఓకే చూసుకొని తీసుకొని 2 అట్లా తీసుకుపోయినారు. 2-3 తీసుకొని వెళ్ళి. ఈ జాఫరాబాదీ మిల్కింగ్ హై మిల్కింగ్ ఇప్పుడు వచ్చిన లోడ్ లో ఎంత ఉన్నాయి? 20+ జావిద్ భాయ్. 20+ ఉన్నాయి. ఈ ముర్రా కూడా ఉన్నాయా? ముర్రా కూడా ఉన్నది. ఎన్ని లోడ్లు వచ్చినాయి? ముర్రా 4 లోడ్ వచ్చాయి. దాంట్లో కూడా అమ్మిపోయినాయి. ఒక 2 లోడ్స్ ఉంటాయి రిమైనింగ్. ఓకే 2 లోడ్స్ చూడొచ్చు. ఫామ్ లో వస్తూనే ఉంటాయి. ఈ రోజు వస్తున్నాయి ఏమన్నా ఇంకా? ఈ రోజు రాత్రి కూడా వస్తున్నాయి. ఓకే వస్తూనే ఉంటాయి. చాలా మంది రైతులు ఆల్రెడీ కూడా మార్నింగ్ ఎన్ని గేదెలు పోయినాయి? ఇప్పుడు 8 o'clock నేను 6 animals ఇచ్చిన అండి జాఫరాబాద్. ఈ జాఫరాబాద్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఇప్పుడు మన సైడ్ అయితే? మంచిగా 20 లీటర్స్ ఇక్కడ చూస్తున్నారు రైతులు. డెఫినెట్ గా జావిద్ భాయ్, మీరు కొంచెం ఒక ½ an hour లేట్ అయినారు, లేకుంటే పాత కస్టమర్లు ఉన్నారు తీసుకుపోయిన వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు మనం, కానీ వారు వెళ్ళిపోయినారు. మీరు కొంచెం మనకు టైం డిఫరెన్స్ అయింది. ఆల్రెడీ ఒక కొడంగల్ నుంచి సంథింగ్ రైతులు వచ్చినారు. అవును వాళ్ళు ముర్రా తీసుకున్నారు 2 times మిల్కింగ్ చూసుకున్నారంట. 7 లీటర్స్ చూసుకున్నారని చెప్తున్నారు. జావిద్ భాయ్ నేను ముందుగా నుంచి ప్రతి వీడియో చెప్తున్నారు, రావాలి చూసుకోవాలి తీసుకోపోవాలి. అవును అనుభవం లేకుంటే డెఫినెట్ గా పాలు చూడాలి, అనుభవం ఉంటే తీసుకోపోవచ్చు. ఇప్పుడు ఈ గేదెల ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ముర్రా జాఫరాబాద్ అన్ని క్వాలిటీ మీద జావిద్ భాయ్ 1,25,000 నుంచి నేను 30 లీటర్స్ బర్రె అయితే నేను మొన్న ఇచ్చిన, నేను ఆయనకు 3,50,000 ఇచ్చిన 30 లీటర్స్. ఇది ఇక్కడ ఏం డిఫరెన్స్ వీళ్ళ దగ్గర ఏంటంటే 1,25,000 అని మీరు అనుకోవచ్చు, కానీ 14 లీటర్ కి తక్కువకైతే ఈ గేదెలు అయితే మనకు మదార్బాయ్ దగ్గర ఉండవు. 14 లీటర్స్ పైనే ఉంటాయి అన్ని గేదెలు. ఏదన్నా ఏమున్నా కూడా మీరు కూడా మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంకో గేదె ఇప్పుడు మనకి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, లోడ్ చేస్తున్నారు 2 గేదెలు. కితనే జాఫరాబాద్ ఇప్పుడు ఎన్ని పోతున్నాయి? 2 ఇప్పుడు 2 పోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? కేసరాకి పోతున్నాయి. ఆయన 2 సంవత్సరం నుంచి మన దగ్గర తీసుకుపోతున్నారు జాఫరాబాద్. ముందుగా కూడా 20 లీటర్స్ ప్లస్ తీసుకుపోయారు, సక్సెస్ఫుల్ అయినారు. కట్టి కూడా ఇప్పుడు ఈయనైంది ఆ బర్రెలు. ఈ సంవత్సరంలో దాదాపు ఆయన దగ్గర నా దగ్గర అయితే 12 animals తీసుకుపోయినారు. ఓకే ఈ జాఫరాబాదీలో మెయిన్ గా చూడొచ్చు ఇప్పుడు ఇచ్చిన గేదెలు మిల్క్ ఎంత ఉంది?
ఇప్పుడు ఇచ్చిన గేదెలో మిల్క్ ఈల్డ్ ఎంత ఉంది? 20+ ఉన్నది. 20+ చూడొచ్చు, హెవీ సైజ్ గేదె. ఈ గేదె ఆల్రెడీ ఇచ్చినారు. ఇది ఎంత ఉంటుంది మదార్ భాయ్? దీని మనకు 24 లీటర్స్ 20+ ఉంటది, హెవీ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ एक बार हटो, एक ही जने बताओ, पलटो ऐसा. చూడండి ఈ గేదె సైజ్ చూడండి. ఈయన ఎన్ని రోజులు అవుతుంది మదార్ భాయ్? ఇది ఒక వారం అవుతుంది జావేద్ భాయ్. వారం అయితే ఎన్ని ఈతలు ఉంటుంది ఇది? ఇది 3 ఈతలు ఉంటాయి. ఓకే, 3 ఈతలు, హెవీ సైజు చూసుకోవచ్చు. ఆల్రెడీ లోడ్ అవుతుంది. ఈ విధంగా గేదెలు ఉంటాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు రండి, వచ్చి చూసుకోండి. రూమ్స్ కూడా చూడండి, అక్కడ రూమ్స్ కూడా ఉండడానికి వాళ్ళు అన్ని ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. ఇక్కడ రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా మదార్ భాయ్? ఏ విధంగా ఇంకా కొంతమంది రైతులు అవగాహన లేక కూడా చిన్న గేదెలు కూడా తీసుకుంటున్నారు, గ్రేడెడ్ ముర్రాలు కూడా. చిన్న గీదలు చూసుకుంటే 1,00,000 కింద గీదలు తీసుకుంటే దాంట్లో సర్వైవ్ కాదు. దానాల ఖర్చులు ఎక్కువ అయిపోయింది. డెఫినెట్ గా 14 లీటర్స్ మినిమం ఒక రైతు అయితే తీసుకోవాలి. అదా అంతా ఇచ్చేదే. ఇప్పుడు సమ్మర్ కదా, రేట్లు పెరిగే ఛాన్సెస్. డెఫినెట్లీ ఇప్పుడు దొరికే రేట్లు 2 మంత్స్ తర్వాత దొరకవు. 10,000 15,000 ఇంక్రీజ్ అయితే ఉన్నాయి. ఓకే, అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది గుజరాత్ లో గానీ హర్యానాలో గానీ? ఇప్పుడు బనీ అయితే షార్టేజ్ అయిపోయింది. ఓకే, జాఫరాబాద్ అయితే మనకు దొరుకుతాయి. అక్కడ వస్తాయి, ఒక వారం 10 రోజులు ఒక 5 లోడ్స్ వస్తాయి, 50 యానిమల్స్ దాకా వస్తాయి. ఓకే, హెవీ మిల్కర్స్ ఇప్పుడు జాఫరాబాద్ వస్తాయండి. అది కూడా ఏ డేస్ లో మళ్ళీ వస్తాయి తిరిగి. 20 లీటర్స్ మినిమం ఇచ్చేది. అన్ని హెవీ మిల్కర్స్ జాఫరాబాద్ అయితే. ఓకే, జాఫరాబాద్ అయితే 20 లీటర్స్ అబో. అదే మీకు ముర్రా ఉంటే 14 to 20 లీటర్స్. బన్నీ కూడా 14 to 20 లీటర్స్ తెస్తున్నా అంటున్నారు. ఆ విధంగా చాలా మంది ఏంటంటే బన్నీ మీద కూడా అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. బన్నీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని కూడా. ముర్రా కూడా ఇస్తుంది. ముర్రాకు కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ లో మీరు వీడియో ఇచ్చారు బన్నీ గురించి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం. అవును, ఎక్కువ రైతులు కూడా బన్నీ అడుగుతున్నారు. ఓకే, కానీ ఒక వారం పడతాయి జావేద్ భాయ్ రావడానికి. ఇది 2 యానిమల్స్ తీసుకున్నారు, అది ఒకటి ఇంకా తీసుకున్నారు. అది అయితే ప్రెగ్నెంట్ ఉన్నది. అది కూడా వీడియో తీయండి మీరు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్స్ లో ఏమైనా ప్రాబ్లం, డెలివరీ అప్పుడు ఏమైనా ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏం ప్రాబ్లం ఉండదు జావేద్ భాయ్. మనం అంతా మొత్తం చూసుకుని అనుభవం ఉన్నది కాదు. అవును, ఈయన తర్వాత కూడా ఏం ప్రాబ్లం రాకూడదు. అట్లా ఆ సైజ్ కూడా చూడండి, అది ప్రెగ్నెంట్. అది ఇక్కడ చూడండి, ఇది ప్రెగ్నెంట్. ఇద్దరు లేక ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? క్వాలిటీ చూసుకోవచ్చు. కితనే బేత్ కి रहती है? ये 3rd में रहती जावेद भाई. 3 లాక్టేషన్. సైజ్ చూడండి, దీని సైజు, దీని హైట్ చూడండి. జాఫరాబాద్ హైట్ చూడొచ్చు. ఒక వారంలో జావేద్ భాయ్ చాలా హెవీ సైజు. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. 20 లీటర్స్ 12 లీటర్స్ ఇవ్వాలి జావేద్ భాయ్. పూటకు 12 లీటర్స్. ఇది ఈజీగా తీస్తే కదా, మంచి ఫీడ్ మీద ముర్రా కన్నా ఈజీగా మిల్కింగ్ తీస్తాయి. జాఫరాబాద్ ముర్రా కన్నా బెటర్ అని చెప్తారు ఎక్కువ మంది. ఎందుకంటే ఈజీ మిల్కింగ్ ఇస్తాయి. మనకి ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం ఉండదు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. మీరు ఎండుగడ్డి పచ్చిగడ్డి ఏ విధంగా తింటాయి, కానీ ఫీడ్లు ఎక్కువ పెడతారు. 1 kg 2 kg డిఫరెంట్ ఉంటది. అంతే. మిల్క్ కూడా ఎక్కువ ఉంటది కదా, ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి. ఈయన దాకా పాలిస్తే ఉంటాయి సార్. కట్టిన తర్వాత ఈయన దాకా పాలిస్తే ఉంటాయి. కొంతమంది కింద కమెంట్స్ లో కూడా బుల్ కూడా అడుగుతున్నారు. జాఫరాబాదీ మన దగ్గర ముర్రా కూడా వచ్చింది జావేద్ భాయ్. వచ్చిందా? ఓకే, జాఫరాబాదీ ముర్రా బుల్స్ కూడా ఉంది. చూడొచ్చు. దీని కళ్ళు చూడండి జావేద్ భాయ్. 4 ఎల్లే బండి నేను తెప్పించి 2 పంపిస్తున్నా. అవును, పెద్ద బండి ఇది. 407 లో 2 ఫిక్స్ అవుతుంది. అశోక్ లీలలో ఒక్క గీత కూడా రాదు సార్. సైజ్ చూడొచ్చు. ఈ విధంగా 2 గేదెలకే టైట్ అవుతుంది. కమ్మర్ సే ఢకల్. ఈ విధంగా ఎక్కిస్తున్నారు. ఇంకా రైతులు కూడా కొంతమంది చెప్తున్నారు. మెయిన్ గా మొన్న వేసిన బన్నీ దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే బన్నీ గేదెలలో రీసేల్ ఉండదని ఎక్కువ మంది చెప్తుంటారు. కింద కమెంట్స్ కూడా పెట్టారు. ఎందుకు సార్? అది సైజ్ లో కొంచెం చిన్నగా తీసుకోపోతున్నావు, మళ్ళీ నువ్వు అమ్మాలంటే ఎందుకు పోదు? అవును, నా దగ్గర డిమాండ్, నా దగ్గర లేదు బనీ. ఒక గీత కూడా లేదు ఇప్పుడు. అవును, వచ్చే లోడ్లో 5 లోడ్లో ఒక గీత కూడా లేదు ఇప్పుడు బనీ. అంటే ఒక వారంలో ముందుగానే వేసాను. ప్రెగ్నెంట్ ఉంటే బన్నీ ఎవరైనా తీసుకొని వెళ్తారు. యాక్చువల్ కమెంట్స్ కస్టమర్ చేయరు. అవును,
దళారీకు ఇక్కడ నొప్పి. ఎందుకంటే క్వాలిటీ బ్రీడ్ ఇండియా బెస్ట్ బ్రీడ్స్ మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం, ముర్రా, బనీ, జాఫరాబాద్. ఓకే, కమెంట్స్ ఎవరైనా కింద చేస్తున్నారంటే వాడు దళారీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మొత్తము ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నాకు తెలిసిన కాడికైతే రూమ్ ఫెసిలిటీ ఇచ్చి 2 times 3 times మిల్కింగ్ చూపెట్టి తర్వాతనే మీకు ఇచ్చిన మిల్క్ ఇస్తేనే తీసుకొని వెళ్ళడానికి మీరే ఫస్ట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ జావేద్ భాయ్ మనం అంతా డైరింగ్ నుంచి చెప్తున్నాం, పెద్ద మాట కాదు అది. ఓకే, అవును. ఓకే, మీరు వచ్చి నచ్చితేనే తీసుకోండి. 2 days కూడా ఉండేది, 3 days కూడా ఉండేది. నేను ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తా, మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీరు భరత్ తీసుకో, మీకు వద్దు అంటే కూడా నేను ఆ ఫుడ్ డబ్బులు తీసుకోను. మీరు గెస్ట్ లాగా నాకు వచ్చారు, నాకు అదే సంతోషం. అదే వచ్చి చూసుకొని ఉండి మొత్తం సాటిస్ఫై చేసిన తర్వాత తీసుకొని వెళ్తున్నారు. గైడెన్స్ కూడా ఉన్నది వెనక. నా ఎక్స్పీరియన్స్, నా పార్ట్నర్స్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న విషయం నుంచి పెద్ద విషయం ఏమున్నది డైరీ ఫీల్డ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు కదా వాళ్ళు ఉంటే అన్ని చూసుకుంటారు. ఏ విధంగా వర్క్ చేస్తున్నారు వర్కర్స్, ఏం ఫీడ్ ఇస్తున్నారు, ఏమన్నా ఫీవర్ వస్తే ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అవన్నీ చూసుకుంటున్నారు సార్. మొత్తం ఈ ఫెసిలిటీ ఒకటి మదార్ భాయ్ వాళ్ళ దగ్గర ఉంది. ఇది మీరు రండి, వచ్చి చూడండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటది. మీకు ముర్రా కావాలన్నా, జాఫ్రా కావాలన్నా, బెస్ట్ బ్రీడ్స్, హై మిల్క్, ఏదో మిల్క్ ఉందని చెప్పారు, వచ్చి చూసుకోవాలి. మిల్కర్స్ లాంగ్ ఇచ్చేకి, ఎక్కువ కాలం ఇచ్చేకి. అవును, లాంగ్ టైమ్ మిల్కర్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మదార్ భాయ్, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకే ఉంటుంది ఫామ్ మనకు శంషాబాద్ లో. రండి, ఫెసిలిటీ ఎక్కడ ఉన్నా మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికున్నా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. థ్యాంక్ యూ, జై హింద్.